రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఎన్నడూ చూడని ఒక కొత్త మోడల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అదే గివెన్ సెట్ కాన్సెప్ట్. ఈ గివెన్ సెట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మెయిన్గా ఒక 2 నెంబర్స్ ఇస్తారు, ఒక సెట్ లాగా ఇస్తారు. 1 సెట్ ఇవ్వచ్చు, 2 సెట్ ఇవ్వచ్చు. అయితే ఆ సెట్లో ఉన్న లాజిక్ కింద వాటిలో ఎక్కడ ఫాలో అవుతుందో చూడాలి. లాజిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కరెక్ట్గా చూడాలి. చూడండి ఇక్కడ 23, 27 అక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఈ 23, 27 ఈ నెంబర్స్ మధ్య రిలేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చూడండి, ఈ రెండింటికి ఫస్ట్ చూడంగానే అందరికీ +4 అనిపిస్తుంది. ఓకే, +4 అనుకుంటే ఎక్కడెక్కడైనా అప్లై అవుతుందా? లేదు. మనం ఇక్కడ సెట్లో లాజిక్ ఫాలో అవుతుందో అదే లాజిక్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. +4 అయితే లేదు. నెక్స్ట్ ఇంకేం ఫాలో అవుతుంది చూడండి, 23, 27 ఈ రెండింటిని యాడ్ చేస్తే 50. ఎక్కడైనా ఉందా? రెండింటిని యాడ్ చేస్తే 50 లేదుగా, వర్కౌట్ అవ్వట్లా. నెక్స్ట్ ఇంకేం చేస్తారు? రెండింటిలో కామన్గా మల్టిపుల్ కూడా ఎక్కడా లేదు, ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబరు, ఇది నాన్ ప్రైమ్. ఓకేనా? సో ప్రైమ్ నెంబర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రైమ్ నాన్ ప్రైమ్ ఉంది కరెక్టే, బట్ అలాంటి ఆప్షన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఆ లాజిక్ కూడా ఫెయిల్ అయింది. ఇలాంటప్పుడే మనం ఒక టాపిక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటి అంటే డిజిట్ కాన్సెప్ట్. సో ఇందులో మనం మెయిన్గా ఈ డిజిట్ లాజిక్ అనేది మీకు ఐడియా రాదు. ఏ విధంగా చేసిన ఆన్సర్ రాకపోతే డిజిట్ లాజిక్ ఏదో ఉన్నట్టు. ఇక్కడ సెకండ్ డిజిట్ మీరు అబ్జర్వ్ చేయండి, 3. ఆ 3ని ఏం చేస్తే 27 అయింది ఇంటూ 9. ఓకేనా? సేమ్ అదే విధంగా ఇక్కడ ఉన్న సెకండ్ డిజిట్ తీసుకోండి, ఇంటూ 9 చేయండి. సెకండ్ నెంబర్ వస్తుందా? లేదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ సెకండ్ నెంబర్ తీసుకోండి, ఇంటూ 9 చేయండి, రావట్లా. తీసుకోండి, ఇంటూ 9 చేయండి, రావట్లా. ఇక్కడ చూడండి 5 ఇంటూ 9 చేయండి, 9 5 ఎంత? వర్కౌట్ అయిందా? ఇది మన కరెక్ట్ ఆన్సర్.